హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైవ్లో ట్రేడ్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్గా అయితే ఇండియన్ టైం ప్రకారం టైం ఎంత అయిందో చూసుకోవాలి. నేనే కావాలని 15 మినిట్స్ ఆగి వీడియో 5 మినిట్స్ ఆగి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మొదటిగా మనకి ఇష్టమైన దైవ్యాన్ని తలుచుకోవాలన్నమాట. కాసేపు తలుచుకొని మార్కెట్లో అంతా మంచి జరగాలని అనుకొని చిన్నగా స్టార్ట్ చేద్దాం. ముందైతే మార్కెట్ను ఓపెన్ చేసుకోవాలి. సో వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందో మెల్లగా అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ అసలు వోలటాలిటీ ఉందా, ఎట్లుంది? ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఏమో 600 పాయింట్లు గ్రీన్లో, మన నిఫ్టీ 50 వచ్చేసరికి ఏమో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్రీన్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే టైం ఫ్రేమింగ్ వచ్చేసరికి 5 మినిట్స్లో ఉందా, 1 మినిట్లో ఉందా, మనకి ఇష్టం వచ్చిన ఫ్రేమింగ్. మనం కనుక 2 మినిట్స్ 3 మినిట్స్ ట్రేడ్ చేయాలంటే ఆల్మోస్ట్ కంపల్సరీ మనమైతే 1 మినిట్లో చూడాలి. జస్ట్ ఇప్పుడు మనం ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని కంప్లీట్ ట్రేడ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ చాలా మంచిగా గ్రీన్లో ఓపెన్ అయింది, గ్రీన్లో క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ లైట్గా రెడ్లో ఓపెన్ అయింది అనమాట. రెడ్లో ఓపెన్ అయింది కాబట్టి అబ్జర్వ్ చేసి మనం 1 మినిట్ ఫ్రేమ్లోనే ఉండాలి. ఎందుకంటే మనం జస్ట్ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని చాలా తక్కువ అమౌంట్తో చాలా తక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ వితిన్ 2 మినిట్స్ అట్లా 2 మినిట్స్ 3 మినిట్స్లోనే మనం వన్స్ ట్రేడ్ తీసుకున్నామంటే క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేద్దాం, ఎక్కడైతే ఎంట్రీ పొజిషన్, ఎక్కడ బూమింగ్ ఎక్కడ దొరుకుతుందో జస్ట్ అట్లా ఎంటర్ అయిపోయి అట్లా బయటకు వచ్చేయాలన్నమాట. అదే మ్యాజిక్. కంప్లీట్ ఏముండదండి, సైకాలజీ అందరినీ చేయమని చెప్పను. ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఇట్లా ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఎప్పుడు ఏం చేయాలనేది ఒక అవగాహనతో దిగితే మంచిది. అబ్జర్వ్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న అమౌంట్ ఇది. నాకు ఆల్మోస్ట్ అకౌంట్లో 3000 నాట్ 3000 2900 ఎంతో సంథింగ్ ఉంది. నా దగ్గర ఉన్న అమౌంట్కి ఏది మనకి సూటబుల్ అవుతుందో చూద్దాం. మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వస్తుంది ట్రేడ్ అనేది చూసి తీసుకుందాం అన్నమాట. వెయిట్ చేయాలి. మార్కెట్ అంటే పేషెన్స్ అండి. వెయిట్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అప్పుడు వెళ్ళిపోవాలి. గ్రీన్లో స్టార్ట్ అవుతుంది, చూద్దాం. గ్రీన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే వెయిట్ మెయిన్ క్యాండిల్స్ ప్రైజ్ యాక్షన్ గ్రీన్లో స్టార్ట్ అవుతుంది. నేనైతే పొజిషన్ తీసుకుందామని ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాను. పొజిషన్ అయితే ఇంకా తీసుకుంటాను. వెయిట్ ఓకే. ఇక మన దగ్గర ఉన్న ప్రైస్ని బట్టి 82 స్ట్రైక్ వేసి తీసుకొని మూవ్ ఆన్ అయిపోవడం, కాల్ యాక్షన్ తీసుకొని. ఓకే మనం గ్రీన్లో ఉన్నాం. ఫైనల్లీ వీఆర్ ఇన్ గ్రీన్. చూద్దాం. ఎక్కువ టైం తీసుకోకూడదండి. ఆల్మోస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అంటే జస్ట్ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని చేస్తున్నాం కదా. జస్ట్ పెద్ద ప్రాఫిట్స్ కాదు, చిన్న ప్రాఫిట్స్ అయినా ఎట్లా తీయాలి. మార్కెట్ అనేది పెద్ద లూప్ అండి. మనం ఎంత వస్తే అంతే తీసుకోవాలన్నమాట. చూద్దాం, నేను మ్యాక్సిమం 100 అబోవ్ వస్తుందేమో చూస్తాను. చూసి తీసేసుకోవాలనుకుంటే తీసేసుకుంటాను. చూద్దాం 100 అబోవ్. ఓకే వెళ్ళిపోయాం వచ్చేసాం. ఓకే దాటేసాం. ఇప్పుడు వెంటనే మనం ఆ ఉన్న ప్రాఫిట్ని ఎంతైతే అనుకుంటున్నామో దాన్ని బుక్ చేసేసుకోవాలి. మీరు ఎట్లాంటి వీడియో డైలీ ఒకటి పెడతానండి. మీ ప్రోత్సాహం కావాలి నాకు. ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయట్లేదు, బట్ చేసే ఉద్దేశం ఉంటే ఇట్లా చేస్తే బెటర్గా వెళ్ళి బెటర్గా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉండిద్ది. కాబట్టి
నాకు తెలిసినంత గైడెన్స్ నేను ఇస్తాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫైనల్లీ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.